వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది ఏదీ చేయడని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆర్ కృష్ణయ్య ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గోలు తిరుపతిరావు, ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్ తో పాటు పలు బీసీ సంఘాలు కలిసి నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను ఒకప్పుడు ఓటు బ్యాంకుగానే చూశారని, కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల పదవులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో వినయ్ కుమార్, ధనలక్ష్మి, బొట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన అదృష్టం దేవుని దగ్గర చేతి వేళ్లలో నొసటిలో లేదు. మన అదృష్టము మన ఓటు ద్వారానే ఉన్నది. కాబట్టి మన ఓటును తెలివిగా బాలినేని శ్రీనివాసరెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మంచి అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు. చాలా ఈ పేద కులాల పట్ల అభివృద్ధి, ఈ కులాల యొక్క క్షేమాన్ని అభివృద్ధిని కోరినటువంటి నాయకుడు ఆయన. నేను రాజ్యసభ నిలబడ్డప్పుడు నాది డిక్లేర్ చేసేదాకా నా ఎంబడే ఉన్నాడు. అందరు ఎమ్మెల్యేలకు మద్దతు ఇచ్చి గెలిపియాలి. ఈయన బీసీ అంటాడు, ఈయన కొందరు ఏమన్నా చేయగలరని చెప్పి దగ్గరుండి నామినేషన్ పత్రాలు దాఖలు చేసి స్క్రూటీని జరిగి ఫలితాలు ప్రకటించే వరకు చెవిరెడ్డి భాస్కర్ నా ఎంబడి నా ఫలితాన్ని ప్రకటించాను. ఒక ఉద్యమకారుడిని అంకిత భావంతో నా కులాలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, పదవులు పొందాలి, సర్పంచులలో రిజర్వేషన్లు పెట్టియాలి, ఎంపీటీసీ రిజర్వేషన్ పెట్టియాలని 50 ఏళ్ల నుంచి పోరాడి అనేక విజయాలు సాధించి 12,000 ఉద్యమాలు చేసిన, 2,000 జీవోలు తీపించిన, ఇంత కరడు కట్టిన బీసీ నన్ను దగ్గరుండి గెలిపించడానికి ప్రవేశించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు ఆయనలో కూడా చాలా ఉత్సాహం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితులు. మీకు ఏ పనులు కావాలని, ప్రాంత వాళ్ళకి ఉద్యోగాలు కావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు, మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీ దగ్గరనే అందుబాటులో ఉంటాడు. ఆయన అందుబాటులో ఉండడం వల్ల మీ పనులన్నీ సులువుగా అమలుకు వస్తాయి. కాబట్టి అట్లాంటి నాయకుడు, మీకు అందుబాటులో ఉండే నాయకుడు, అందరికీ దొరికే నాయకుడు, మీ ప్రజల్లో తిరిగే నాయకుడు ఇద్దరు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ మధ్యలో దిగే నాయకుడు. వీళ్ళని గెలిపించడానికి ప్రజలందరూ మీరేమి కత్తులు పెట్టి యుద్ధం చేసుకోలేదు, తుపాకులు పెట్టి పోరాడలేదు. కేవలం ఓటు మన అదృష్టాన్ని, మన పిల్లల అదృష్టానికి ఉపయోగపడే ఈ ఓటును 2 స్కాన్ గుర్తు చేసి 2 ఓట్లు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని. బాలినేని శ్రీనివాసరెడ్డి గొప్ప దానకర్ణం. ఎవరి కష్టం వచ్చినా, ఎవరు బాధలున్నా వారిని ఆదుకున్నటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన మానవత్వాన్ని. ఆయన ఎమ్మెల్యే గెలవడం మీ ప్రాంత ప్రజల అదృష్టం. అందరికీ అందుబాటులో ఉంటాడు, అందరికీ ఉపయోగపడతారు. అట్లాంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇటువంటి నాయకులను గెలిపించుకుంటేనే మనందరికీ రేపు అందరికీ ప్రతిపక్షాలు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు కల్లపల్లి కబుర్లతోటి ఆయన చెప్పింది ఏదన్నా చేస్తాడా? అంత మోసము దగా చేసినటువంటి నాయకుడు. కాబట్టి మీరు అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి చెప్పిందల్లా చేస్తాడు, చంద్రబాబు నాయుడు చెప్పింది ఏది చేయడు. ఇద్దరి మధ్యలో తేడా ఉన్నది. చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ ఓటర్లుగా చూస్తాడు, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా ఓట్లు వేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజలను తన కుటుంబ సభ్యులు లేక వాళ్ళ మంచి చెడులు చూసుకోవాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి, వాళ్ళ యోగక్షేమాలు చూడాలి. అనారోగ్యమైనప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టి, దేశంలో ఎక్కడైనా ఆరోగ్యశ్రీ లేదు. రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ తెలంగాణలో ఉన్నది. అలా మ్యాక్సిమం ఖర్చు ఎంత 10 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో ఒక పేదవాడు కార్పొరేట్ వైద్యశాలకు వెళ్తే 25 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడుతున్నాడు. ఇది దేశ ప్రజలందరూ అంతే. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి? ఏమన్నా పైసల ప్రింటింగ్ మిషన్ ఉంది ఆయన దగ్గర అని బాధ ఆశ్చర్యపోతున్నారు. ప్రింటింగ్ మిషన్ మన దగ్గర ఉన్నది, బీజేపీ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర బీజేపీ దగ్గర ఉన్నది. కానీ బీజేపీ పేద ప్రజల వ్యతిరేకులు, బీసీ వ్యతిరేకులు. వాళ్ళు బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకి 10 ఏళ్లలో ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నీ చేశాడు బీసీలకు.
ఒక చిన్న హాస్టల్ కట్టలేదు బీజేపీ, ఒకరికి స్కాలర్షిప్ ఇవ్వరు, ఒకరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, ఏ పథకం పెట్టలేదు ఈ 10 ఏళ్ళ. బీజేపీకి సవాల్ చేస్తున్నా, మీరు ఏదైనా ఒక చిన్న పథకం పెట్టారు ఈ 10 ఏళ్లలో. బీసీ ప్రధానమంత్రి ముఖ్యం కాదు, బీసీ ప్రజల అభివృద్ధి విధానాలు ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి ప్రతి విధానం బీసీల అభివృద్ధికి సంబంధించింది. నామినేటెడ్ పోస్టుల నుంచి, చదువుల నుంచి, ఉద్యోగాల నుంచి ఏదన్నా తీసుకున్నా 60 నుంచి 70%, 50% జనాభా ఉంటే 70% పదవులు ఇస్తున్నటువంటి గొప్ప మనస్తత్వము, ఉదార స్వభావం. బీసీలు అంటే వెనుకబడిన తరగతులు కాదు, సమాజానికి వెన్నుముక. బీసీలు లేని సమాజం ఎవడో బాలేదని గుర్తించిన గొప్ప సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి. మరి అదే బాటలో నడుస్తున్న పార్టీ శ్రీనివాస్ రెడ్డిని, కేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభివృద్ధాలలో నడుస్తున్న వీరిద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాలి. పైగా ఈ ప్రాంత ప్రజలందరూ అదృష్టం, ఇద్దరు సమర్థులైన నాయకులు. బాధ్యత శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటాడు, ఆయన చెప్పిన మాట ఏం తీసేయడు. భవిష్యత్ గతంలో మంత్రి, త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో కూడా ఆయన మంత్రి అవుతారు. ఆయన మంత్రి అయిన తర్వాత మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి, మీ అందరికి లోన్లు వస్తాయి, పైసలు వస్తాయి, సబ్సిడీలు వస్తాయి. కష్ట సుఖాల్లో ఆయన ఫోన్ చేస్తే బామినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు నుంచి హైదరాబాద్ దాకా ఆయన పేరు చెప్తే మొత్తం వ్యవస్థ గజగజ రాస్తుంది. ఆయన పేరు చెప్తే ఒక బండి పట్టుకోడు, ఇబ్బంది ఉంటే వ్యవస్థలో ఆయన పేరు చెప్తే ఎవరు కూడా అందరూ ఆయన మాట మీద వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. ఆ విధంగా ఆయన గొప్ప పేరున్నటువంటి నాయకుడు. ఒంగోలు హైదరాబాద్ కూడా బామినేని శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరుంది. కాబట్టి మీరు ఈ ప్రాంత ప్రజలందరికీ నేను విషయం చేస్తున్నా. మీ కోసం నేను అనేక పోరాటాలు చేశాను, 12,000 పోరాటాలు చేశాను. 5 రోజులు దీక్ష చేసి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాం. హాస్టల్లో గురుకులాలు పెట్టాలని 2,000 మందితోటి 78 సెప్టెంబర్ 27 నాడు 2,000 మందితోటి రాళ్ళు బండలు తీసుకుపోయి అసెంబ్లీ తుక్కు వాళ్ళ 82 గురుకుల పాఠశాలలు పెట్టాలని సోషల్ డైరెక్టరేట్ తుక్కు వాళ్ళు కొట్టించారు. అదేవిధంగా రిజర్వేషన్ ఉద్యమాల సందర్భంగా రాష్ట్రాన్ని సమీపజేసిన, ప్రాణాలను తెగించి నా బీసీ ఎస్సీ ఎస్టీలు బతకాలి, అభివృద్ధి చేయాలి, పదవులు అధికారంలో వాళ్ళని పోరాడి అంత తెగింపుతో పోరాటం చేస్తే నేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, బామినేని శ్రీనివాస్ రెడ్డి, కేవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనకు అండగా ఉన్నారని చెప్తున్నా. కాబట్టి మీరందరూ గౌరవించి, మీరందరూ వాస్తవాలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించాలి. శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో, కేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చూసారు. ఆలోచించారు. చంద్రబాబు నాయుడు పదవులు అగ్రకులాలకు ఇచ్చి పనిముట్టు బీసీలకు ఇచ్చి, ఇక్కడ ఇప్పుడు దానికి రివర్స్గా జగన్మోహన్ రెడ్డి పదవులు బీసీలకు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేశారు. ఎమ్మెల్సీ పదవులు 18 ఉంటే మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో 11 మంది బీసీలకు ఇచ్చారు. మంత్రి పదవుల లోపల 23 మంది మంత్రి పదవులు ఉంటే 11 మంది మంత్రి పదవులు బీసీలకు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఇవ్వలేదు, లాస్ట్ మ్యాక్సిమం 9 ఒక దశల. కానీ ఇప్పుడు మాత్రం 11 మంది మంత్రులకు ఇచ్చారు, 4 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. బీసీలకు, ఎస్సీలకు ఒక్కరికి. అదేవిధంగా 193 కార్పొరేషన్లు ఉంటాయి, 108 కార్పొరేషన్లు బీసీలకు. అందులో 56 కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 56 కులాల కార్పొరేషన్ చైర్మన్ కూడా బీసీలకు, 13 మంది 11 మంది డైరెక్టర్ల చొప్పున 56 కార్పొరేషన్ల డైరెక్టర్లు కూడా మొత్తం బీసీలకు ఇచ్చి ఆ కులాల నాయకత్వాన్ని పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు పేద కులాలు ఎట్లా అభివృద్ధి ఉంటాయని బేసిక్గా ఆలోచించి పేద కులాలు సబ్సిడీ స్కీమ్లు, ఈ స్కీమ్లు ఇస్తే టెంపరీ అప్పటికి బతికెళ్ళని ఇస్తారు. పెన్షన్ ఇచ్చిన బతికెళ్ళని ఇస్తారు, సబ్సిడీ బియ్యం ఇచ్చిన, ఆర్థిక సాయం అందిన వర్తమాన కాలంలో మంచిగా జీవిస్తారు. లోటు లేకుండా ఒక భాగం. దీర్ఘకాలికంగా ఈ కులాలు అభివృద్ధి చెందాలంటే చదువు మాత్రమే, ఉద్యోగాలు, చదువు విద్యాలు మాత్రమే వీటిని డెవలప్ అవుతారని ప్రతి ఒక్కరు చదువుకోవాలి. పేద కులాల వాళ్ళు అది కూడా ధనవంతులు చదివే చదువు ఇంగ్లీష్ మీడియం, బీసీలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి
ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదివేటట్టు చేసినటువంటి విజయం కలిగినటువంటి ఒక గొప్ప సంస్కర్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నడిచిన వాటర్లే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు బీసీల పక్షపాతి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే బీసీలకు ప్రాముఖ్యత ఇస్తుండో అదే దారి లోపల బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నాయకుడు. ఈ విషయాన్ని బీసీలందరూ ఈ ప్రాంతంలో ఉన్న ఒంగోలు బీసీలందరూ గ్రహించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా చేశారు. వాళ్ళు ఒకసారి ఆయన గెలిపించాలి, ఆయన మంత్రి అవుతాడు, ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి పథకాలు వస్తాయి, ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతారు, పరిశ్రమలు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దమ్మున్నటువంటి దర్జా ఉన్నటువంటి మంచి సమర్థుడైనటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించడానికి కృషి చేయాలి. భారీ మెజార్టీతో గెలుస్తాడు, ఎట్లా భారీ మెజార్టీతో గెలిపించాలని ఒంగోలు ప్రాంత ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన క్యాబినెట్ ఉన్న బీసీల గురించి మాట్లాడతారు, ఎస్సీల గురించి, ఎస్టీలు, మైనార్టీల గురించి, వారి అభివృద్ధి పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. కాబట్టి ప్రజలు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే నంబర్ 1 చీఫ్ మినిస్టర్. బీసీని అభివృద్ధి చేయడంలో బీసీ ముఖ్యమంత్రి చేయని పనిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభివృద్ధికి చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చరిత్ర సృష్టించారు. ఈ బీసీ ముఖ్యమంత్రులు, బీసీ పార్టీలు కూడా ఉన్నాయి. ఈ 76 ఏళ్లలో ఏ పార్టీ, ఏ ముఖ్యమంత్రి రాజ్యాంగ రచన సమయంలో కూడా బీసీ బిల్లు గురించి చెప్పలేదు. కానీ ఆయన గుర్తించి బీసీల ఆకాంక్షల మేరకు, బీసీ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు ఆయన బీసీ బిల్లు పెట్టించి చరిత్ర సృష్టించారు. ఈరోజు బీసీ పార్టీలు, బీసీ ముఖ్యమంత్రులు, బీసీ ఎంపీలు తలదించుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు. ఆహా, జగన్మోహన్ రెడ్డి బీసీ బిల్లు పెట్టి చరిత్ర సృష్టించారు, మేము బీసీ కులాలను లేకపోయాము. కాబట్టి అంత బీసీలు నాయకులు, బీసీ పార్టీ చేయనటువంటి అనేక ప్రోగ్రాములు, ఉదాహరణకు అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, 20,000 స్కాలర్షిప్, ఇంగ్లీష్ మీడియం విద్య. తమిళనాడులో డిఎంకే పార్టీ బీసీల పార్టీ, అన్నాడీఎంకే బీసీల పార్టీ. అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ బీసీ, కానీ ఇక్కడ ఉన్న బెనిఫిట్స్లో సగం కూడా లేవు. కర్ణాటకలో సిద్ధరామయ్య బీసీ, ఆయన కూడా ఈ ఇక్కడ ఉన్న స్కీమ్లను చూసి సిగ్గుపడు, నేను చేయకపోతే ఆయన బాధపడుతున్నాను. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి యాదవ్ బీసీ, అక్కడ కూడా ఈ స్కీములు లేవు, ఈ పథకాలు లేవు, ఇంతమంది పోస్టులు లేవు అధికారంలో. అదేవిధంగా బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ బీసీ, ఆయన కూడా ఇక్కడ ఉన్న పథకాలలో కొద్ది కూడా లేవు. మొన్నటి దాకా రాజస్థాన్ ముఖ్యమంత్రి బీసీ, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బీసీ, హర్యానా ముఖ్యమంత్రి బీసీ ఉంది. వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు, ఇంత అభివృద్ధి చేయలేదు. బీసీలు అందరూ కూడా గమనించాలి, మనకు మంచి మార్గం ఏర్పడ్డది, అభివృద్ధి తోవ ఏర్పడ్డది, మార్గం ఏర్పడ్డది, అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు మన పిల్లలు, మనం చదవలేదు, మన పిల్లలు చదవలేదు. ఈరోజు చదువుతున్నారు, ఇంగ్లీష్ మీడియంలో టై కట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో మమ్మీ డాడీ అని మాట్లాడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఈ పిల్లలు రేపు ఇంగ్లీష్ మీడియం చదివి కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఆఫీసర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, అమెరికాకు పోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, ఏది కాకపోతే లీడర్లు అన్నాయి. కాబట్టి చదువు ద్వారా మాత్రమే పేద కులాల గౌరవం పెరుగుతుంది, అభివృద్ధి పర్మనెంట్ శాశ్వత అభివృద్ధి ఉంటుంది. వాళ్ళు చదివిన తర్వాత పెద్ద పెద్ద పదవులు, అధికారాలు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత బంగాళాలు కడతారు, ఖాతాలో తిరుగుతారు. వాళ్ళది కూడా తల్లిదండ్రులను కూడా నడిచిపోయే తల్లిదండ్రులను కోచి ఉన్నాడైనటువంటి తల్లిదండ్రులకు ప్యాంటు షర్ట్ వేసి కార్లలో, విమానాలలో నింపేటటువంటి రోజు వస్తాయి. ఒక 10-20 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ, ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశం. మనం ఓటు అంటే ఏమనుకుంటున్నాం, తెల్ల కాగితం అనుకుంటున్నాం. ఓటు అంటే తెల్ల కాగితం కాదు, ఒక గొప్ప ఆయుధం.
ఆ ఓటు ద్వారానే మీరు ఓటు వేస్తే ఎమ్మెల్యేలు గెలుస్తారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. అప్పుడు మన పిల్లలు ఇంజనీర్లు ఉద్యోగాలు వస్తాయి, పదవులు వస్తాయి. మన అదృష్టం దేవుని దగ్గర చేతి వేళ్లలో నొసటిలో లేదు. మన అదృష్టము మన ఓటు ద్వారానే ఉన్నది. కాబట్టి మన ఓటును తెలివిగా బాలినేని శ్రీనివాసరెడ్డికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పెట్టి బీసీలను పట్టించుకోకుండా బీసీలను అవమానించి బీసీలని అనగదొక్కే విధంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అవన్నీ చూసి ఈ తెలుగుదేశం ప్రభుత్వంతో ఈ చంద్రబాబు నాయుడు తోటి బీసీకి న్యాయం జరగదని ఆర్ కృష్ణయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశాడు కాబట్టే బీసీలు అంతా ఒకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు బీసీలు. ఈ రోజు రాష్ట్రంలో ఎవరో చెయ్యని విధంగా బీసీలు ఉన్నతంగా బతుకుతానికి బీసీలు కార్పొరేషన్స్ ద్వారా ప్రతి ఒక్క కార్పొరేషన్స్ ని వాళ్ళ కమ్యూనిటీ ద్వారానే కార్పొరేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ కమ్యూనిటీ ద్వారానే అన్ని కార్యక్రమాలు, అన్ని లోన్లు అన్ని జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ కార్పొరేషన్స్ ఒక్కటే పెట్టి దాంట్లో కొంతమందికే న్యాయం జరిగే విధంగా చేసి బీసీలందరినీ అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. దానిని మార్చి ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్స్ ఇచ్చి అందరినీ ప్రతి కులానికి కార్పొరేషన్స్ ఇచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకు అన్నిటికీ లబ్ధి చేకూరే విధంగా ఒక సంస్కరణ తీసుకొని వచ్చి అలా పరిపాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు, నాయకులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు ఏందనేది బీసీలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక బీసీలంటే బ్యాక్ బోర్డ్ క్యాస్ట్ కాదని ఒక నినాదంతో బీసీల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఈ రోజు పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టి బీసీ సంఘాలకి ఏ పని లేకుండా పోయింది. అంతకుముందు బీసీ సంఘాల్లో ఆర్ కృష్ణయ్య గారు పోరాడేవాళ్ళు. అలాగనే ఇప్పుడు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏ పని లేదు. ఎందుకంటే అన్ని అడిగిన వరాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు బీసీలందరూ హ్యాపీగా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో బీసీలందరూ కూడా కలిసికట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అలాగనే ప్రకాశం జిల్లా టైగర్ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో కూడా మనకు ఆరాం క్షేత్రాలు లేకపోతే ఆరాం క్షేత్రాలు స్థలాలు ఇచ్చి 50 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి కులానికి ఆరాం క్షేత్రం ఇచ్చిన మహానుభావుడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మనమందరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండగా నిలిచి 2024లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. జై జగన్, జై బీసీ, జై బాలినేని.